అప్పు ఇచ్చినవాడే అతనికి దేవుడు అనుకున్నాడా? కానీ ఆ దేవుణ్ణే బలిపశువుని చేయాలని చూశారు ఆ కిలాడీలు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించమంటే ఏకంగా తుపాకీతో కిడ్నాప్ ప్లాన్ చేశారు ఆ కేటుగాళ్ళు. నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఆ నలుగురు అసలు ఏం చేశారు? కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఆ హై డ్రామా సీక్రెట్ ఆపరేషన్ ఏంటి? కూలీ పనులు చేసుకునే ఆ అక్రమార్కులు ఏకంగా మహారాష్ట్ర నుంచి వెపన్స్ను ఎందుకు తెప్పించారు? పోలీసులు వేసిన మాస్టర్ ప్లాన్కు ఆ ముఠా ఎలా చిక్కింది? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. కామారెడ్డి జిల్లా తాడుబాయి మండలానికి చెందిన బూత్స శ్రీనివాస్ అనే వ్యాపారి చిన్న చిన్న అప్పులు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో నిట్టు నరసింహారావు, వడ్డే స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామి అనే నలుగురు వ్యక్తులు అతని దగ్గర అప్పు తీసుకున్నారు. అయితే రోజువారీ కూలి పనులు చేసుకునే ఈ నిందితులు సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో కళ్ళుగప్పారు. తాము తీసుకున్న అప్పులను ఎలాగైనా ఎగ్గొట్టాలని, అంతేకాకుండా శ్రీనివాస్ వద్ద ఉన్న భారీ సొమ్మును బెదిరించి వసూలు చేయాలంటూ ఒక భయంకరమైన స్కెచ్ వేశారు. ఇందుకోసం నెల రోజులుగా ఆ వ్యాపారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అనే ప్రతి ఒక్క విషయాన్ని పక్కాగా అబ్జర్వ్ చేస్తూ కిడ్నాప్ ప్లాన్కు సిద్ధం చేశారు. ఇక నమ్మిన వాడే గొంతు కోసేలా ఈ కిలాడీలో వేసిన ప్లాన్ వింటే ఎవరికైనా ఒళ్ళు గుగురుపాటుకు గురికాక తప్పదు. ఈ గ్యాంగ్ లో సభ్యులు నిట్టు నరసింహారావు, వడ్డే స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామి ఈ నలుగురు కలిసి ఒక వెపన్ని ఇల్లీగల్ గా మహారాష్ట్ర నుంచి దాన్ని కొనుగోలు చేసి, ఆ కొనుగోలు ఎక్కడ చేశారంటే వైభవ్ ప్రకాష్, అజయ్ హనుమంత్ మరియు ఇంకొక అబ్స్కాండింగ్ అక్యూజ్ దగ్గర నుంచి ఒక వెపన్ని ఇల్లీగల్ గా పర్చేస్ చేసుకుంటూ మన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన చిన్న చిన్న వడ్డీలకు అప్పించే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని దగ్గర డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కిడ్నాప్ ప్లాన్ పక్కాగా అమలు చేయడానికి ఈ ముఠాకు ఒక పవర్ఫుల్ వెపన్ అవసరమైంది. ఇందుకోసం మహారాష్ట్రకు చెందిన వైభవ్ ప్రకాష్, అజయ్ హనుమంత్ అనే ఇద్దరు అక్రమ ఆయుధ వ్యాపారులను సంప్రదించారు. ఒక షార్ట్ వెపన్ కొనుగోలు కోసం 30,000 రూపాయల భారీ డీల్ కుదుర్చుకున్నారు. తమకున్న ఆర్థిక ఇబ్బందుల్లోనూ 15 రోజుల క్రితమే 27,000 రూపాయలను అడ్వాన్స్గా కూడా ముట్టజెప్పారు. కిడ్నాప్ చేసిన తర్వాత బాధితుల నోరు నొక్కేయడానికి, కదలనివ్వకుండా కట్టేయడానికి పక్కాగా టేపులు, గట్టి తాడు వంటి వస్తువులను కూడా కొనుగోలు చేశారు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండడానికి మంకీ క్యాప్స్, ఫేస్ మాస్కులు, అలాగే గ్లాసెస్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇక బాధితుడిని నిర్బంధించి తుపాకీతో బెదిరించి అతని ఫ్యామిలీ మెంబర్స్ నుండి భారీగా డబ్బులు నొక్కేయడమే ఈ ముఠా యొక్క అసలు మాండిస్ ఆపరెండి. కానీ పాపం పండే సమయం ఆసన్నమైంది. మిగిలిన 3,000 రూపాయలు చెల్లించి ఆయుధాన్ని డెలివరీ తీసుకుంటున్న సమయంలో పోలీసులకు పక్కా సమాచారం అందింది. కృష్ణాజిబాడ సమీపంలో నిందితులు ఉన్నారన్న సమాచారంతో కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగారు. సబ్ ఇన్స్పెక్టర్ నరేష్, హెడ్ కానిస్టేబుల్ రఘు బృందం ప్రాపర్ సర్వేలెన్స్ అలాగే కోఆర్డినేషన్స్తో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఆయుధాలతో కిడ్నాప్కు రెడీగా ఉన్న ఈ గ్యాంగ్ను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక షార్ట్ వెపన్, 3 ప్యాకెట్ల పెల్లెట్స్, అలాగే 6 స్ప్రింటర్లతో పాటుగా మొబైల్ ఫోన్లు, బైక్ను కూడా స్వాధీనం చేశారు. ఇక నిందితులపై ఆర్మ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ బృందానికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో అక్రమ మార్గాలు తొక్కితే చివరికి మిగిలేది జైలు ఉచ్చలే అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అక్రమార్కులు ఎంతటి పగడ్బందీ ప్లాన్ వేసినా చట్టం చేతుల్లో నుంచి తప్పించుకోలేరని కాకీలు హెచ్చరిస్తున్నారు. సమాజంలో ఎవరినైనా నమ్మి అప్పులు ఇచ్చేటప్పుడు లేదా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ప్రజలు కూడా అంత అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నటువంటి వారి కదలికలపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.